ఒక ముస్లిం వెళ్ళి నేను భాయ్ అని పిలిచినా వాడు నన్ను బేగం అనే అంటాడు. చెల్లి అని మాత్రం జన్మలో అన్నాడు. ఓకే, నువ్వు ఇంకేం బాయ్ బాయ్ గురించి మాట్లాడుతున్నారు మీరు? అందరూ అలా ఈ రోజు భారతదేశంలో ఎవడైనా అత్యంత అధికంగా నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అని అంటే అది హిందువులు మాత్రమే అండి. ఇంకా మేల్కొని హిందువులు మాత్రమే ఇంకా నష్టపోతున్నారు. వచ్చే తరంలో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఇలా నేను మీ ముందు ఒక భారతీయ వనిత మీ ముందు కళ్ళ ముందు చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ఈ రోజు కూర్చుంది. కానీ అదే ఇంకో 2-3 తరాల తర్వాత ఈ ఒక ఆడపిల్ల బొట్టు పెట్టుకొని ఉంటుంది అని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రతి ఒక్కరిని కూడా బుర్కాలు వేయడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. బుర్కాలు వేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే లవ్ జిహాద్ పేరు మీద సంహరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. హిందువులు నష్టపోతున్నారు అని అంటే తప్పిదం ఎక్కడ ఉందంటారు? తప్పిదం గవర్నమెంట్ లోనే ఉందండి. గవర్నమెంట్ చేస్తున్న హిందువుల నిర్లక్ష్యం కాదు, నిర్లక్ష్యం కూడా ఉందండి. ఇప్పుడు మనం ఎన్నుకున్న నాయకుల వల్లే కదా గవర్నమెంట్స్ ఫామ్ అయ్యేవి. ఇప్పుడు హిందువులు ఇప్పుడు నిద్రపోతున్నారు, హిందుత్వాన్ని చూసి హేళన చేస్తున్నారు, మన సనాతన ధర్మాన్ని చూసి హేళన చేస్తున్నారు అని అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అండ్ మోర్ ఓవర్ మీరు ఫీల్ అవ్వనంటే, ఇప్పుడు మనం నిన్న గణేష్ నవరాత్రులు చేసుకున్నాం, బాగానే ఉంది, అందరూ భక్తి శ్రద్ధలతో మనం దేవుణ్ణి కొలుచుకుంటాం, అది వేరే విషయం. కానీ అదే దేవుని మండపాలలో కొంతమంది, మీరు మళ్ళీ వినండి, కొంతమంది కావాలని చెప్పి అశ్లేషకరమైన అక్కడ నాట్యాలు చేయడం, లేదంటే ఇతర గానాలు పెట్టడం, దాన్ని ఎట్లా చూస్తారు? మరి ఇది ఇతర మతస్థులు దీన్ని లీనియన్స్ తీసుకున్నట్టయితే లేదంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ధర్మానికి నువ్వు పాటించే ఒక వ్యవస్థ ఉంటుంది. ధర్మం ఇలా ఉంది, పాటించాలి ఇలా. నువ్వు వినాయకుడు ముందు ఇలాంటి డాన్సులు వేస్తావు అని అంటే ఖచ్చితంగా అది రాంగ్. ఎవరు కరెక్ట్ అని చెప్పట్లేదే. నేను కూడా ఏం సమర్థించుకుంటూ రావట్లేదు, నేను ఎక్కడైనా సమర్థిస్తూ మాట్లాడాను దాని గురించి. వాళ్ళ మీద కూడా చర్యలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు దొంగ బాబాలు ఉన్నారండి, వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? ధర్మ నాశనం కూడా ఇదొక ఎజెండా, సెటింగ్ అప్ ఎజెండా ఇన్ దిస్ కేస్. ఏంటనంటే నేను డైరెక్ట్ గా చెప్పకపోయినా దెర్ ఆర్ సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళు కనిపించడానికి హిందువుల్లాగా ఉంటారు, కానీ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఒక సైడ్ క్రైస్తవ మతం ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, ఇంకో సైడ్ ఇస్లామిక్ మతం ఖచ్చితంగా ఉన్నారు. వీళ్ళ వల్ల ఈ దొంగ బాబాలు, లేకపోతే ఈ ఏమంటారు ఇష్టం వచ్చినట్టు ఏమంటారు ఈ ఫెమినిజం పేరు మీద శబరిమల అయ్యప్ప గుడికి ఆడవాళ్ళు వెళ్ళకపోతే మీరు ఏం సమానత్వం ఇస్తున్నారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అనే స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. వీళ్ళందరూ ధర్మాన్ని తెలిసిన వాళ్ళు కాదు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కాదు, ధర్మాన్ని నాశనం చేసేవాళ్ళే. నిజంగా నువ్వు ధర్మ రక్షకురాలివి లేకపోతే రక్షకుడివి అయినప్పుడు ఫస్ట్ నీకు ధర్మం తెలిసి ఉండాలి. దాన్ని అసలు దానికి వచ్చే కీడేంటో ఎంచగలగాలి. కానీ నువ్వే నీ ధర్మానికి కీడు చేసే విధంగా ప్రవర్తిస్తున్నావు అని అంటే నువ్వు ఎప్పుడు ఈ సనాతన ధర్మాన్ని రక్షించే వ్యక్తివి కాదు. హౌ కెన్ ఇట్ బి అండి? వాళ్ళందరూ నాశనం చేస్తుంటే దాన్ని తీసుకొచ్చి సనాతన ధర్మానికి అంటించి మీ ధర్మంలో ఇలా జరుగుతుంది అని మాట్లాడతారు. ధర్మానికి దీనికి ఏమి నీకు ఎక్కడ ఏ పుస్తకాలు ఇవ్వలేదే వినాయకుడు మండపాల ముందు ఇలాంటి నాట్యం చేయమని చెప్పి. భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి లాంటివి ఉన్నాయి, కానీ నీకు నచ్చినట్టు చేయమని ఎవరు చెప్పలేదు. మీరు విన్నారా ఎప్పుడన్నా? వారు ఏం చేస్తారు ఏందనే కొంత ఐడియా ఉండే ఉంటుంది కదా, స్వామి వారి ప్రత్యేకతలు ఏందనేది. వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి నా దగ్గర వీడియో కూడా ఉంది, చూపిస్తాను. అసలు హిందూ అని చెప్పుకోవద్దు, హిందూ వాళ్ళు ఎవరు కూడా హిందూ అని చెప్పుకోవడానికి వీల్లేదు అని చెప్పి స్వయంగా వారే మాట్లాడుతున్నారు కదా. మరి సనాతన ధర్మంలో ఇది ఎక్కడ ఉన్నట్టు చూపించండి. చూపిస్తాను, తప్పనిసరి చూపించండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అన్నట్టేనా? సో మీ మీడియా వాళ్ళకి పెద్ద సోక్ అయిపోయిందండి. చెప్పిన ప్రవచనంలో ఏమంటారు మంచి బిట్స్ కట్ చేసుకొని తీసుకొని వచ్చి నేను ఆన్సర్ చెప్పనివ్వండి కదా. ఇప్పుడు మీరు చూపించారు, చూపించడం మీ తప్పనట్లేదు, నన్ను చెప్పనివ్వకపోవడం మీ తప్పంటున్నా, నన్ను మాట్లాడివ్వకపోవడం మీ తప్పంటున్నా. ఇప్పుడు ఈ వీడియోలో ఆయన చెప్పిన అంశము ఏ కోణంలో చెప్పారు? ఏ కోణంలో చెప్పినా దాని అర్థం ఏమొస్తుందో చెప్పండి. ఏమొస్తుందో చెప్పండి. అంటే అర్థాలు ప్రతిపదార్థాలు మన ధర్మంలో తీసుకునే అంత దమ్ము మీకుంది, కానీ ఇస్లాం అరే కూర్చోబెట్టండి కదా, మాట్లాడదాము. మణిగారు కూర్చోబెట్టండి, మౌల్వీని పిలిచి కూర్చోబెట్టండి. ఎన్ని ప్రశ్నలు అడుగుతారో నేను ఉపేందర్ సింగ్ గారి దగ్గర నుంచి చూద్దాం. ఆయన చెప్పిన కోణం ఏంటి అని అంటే, హిందూ అనే పదాన్ని నేను అందరు గురువుల్ని మీరు వాళ్ళన్న ప్రతి మాటని సమర్థించరా అని అంటే యూ కాంట్ గో విత్ ఎవ్రీ వన్స్ స్టేట్మెంట్. ఎందుకనంటే ఈ మధ్య ఇందాక కూడా నేను అదే అన్నా, దొంగ బాబాలు, ఈయన దొంగ బాబా అని మళ్ళీ మీరు కట్ చేసేయకండి, మీకు దండ నమస్కారం. ఇన్ఫ్లుయెన్స్
ఆఫ్ పాలిటిక్స్. ఓకే. ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ధార్మికతని వేరేగా తిప్పి చూపించి మాట్లాడి చేసేవాళ్ళు చాలామంది అయ్యారు. ఓకే, ఇప్పుడు ఆయన హిందూ అనే శబ్దాన్ని ఒక విధంగా ఓకే దానికి ఒక అర్థం తీసి మాట్లాడుతున్నారు అనుకోండి. దాన్ని తీసుకొని వచ్చి అంటే ఆయన కృష్ణుడిని ఇలా అంటున్నాడా, అంటే దౌర్భాగ్యులు అంటున్నాడా, రాముని దౌర్భాగ్యులు అంటున్నారా అని మాట్లాడితే దానికి ఏం అర్థం ఉంది? మీరు అర్థం చేసుకోండి, దానికి అసలు ఏమైనా సెన్స్ ఉందా? ఇదే చిన్నజీఆర్ స్వామి గారు మళ్ళీ ఆసియాలోనే అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారక్క మేడారం జాతర మీద మాట్లాడుతూ అసలు సమ్మక్క సారక్కలు వాళ్ళు దేవతలే కాదు అని చెప్పి మాట్లాడి ఇది లక్షల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు కాదంటారా? నేనున్నానండి, నేనున్నా ఎగ్జాంపుల్స్. ఎందుకనంటే వాళ్ళు ఎంత గొప్పవారు, ఎంత తక్కువ వారు, వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మాట్లాడుతున్నారు, ధర్మాన్ని వాళ్ళు ఏ కోణంలో తీసుకొని వెళ్తున్నారు, ఇవన్నీ మాట్లాడడానికి, డిబేట్ చేసుకోవడానికి, వ్యూవర్షిప్కి పనికొస్తాయండి. కానీ ధర్మ నాశనానికి మాత్రం దానికన్నా ఎక్కువ పనికొస్తాయి. ఓకే, సీరియస్లీ. మన అసలు ధార్మిక గ్రంథాల్లో మనకి ఏం చెప్పారు, మన ధర్మం ఏంటి, మనం ఏం ఫాలో అవ్వాలి, ఇది కాకుండా దీని మీద బురద జల్లే మన మీద బురద జల్లుతుంటే దాన్ని మనం ఎలా రక్షించుకోవాలి. దిస్ ఇస్ వెరీ, అంటే ఇదే ఒక మ్యాప్ అండి మనకి. అంతేగాని మీరు ఒకళ్ళు ఉన్నారు, ఈయనెవరు, మన ద ఫిజిక్స్ అండ్ ద కెమిస్ట్రీ అండ్ ద మ్యాథ్స్ అని మాట్లాడతారు కదా, ఈయన ఉన్నారు, ఇంత పెద్ద పెద్దవి వేసుకొని వస్తారు, ఏవో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఆల్కహాల్ని ప్రసాదం అని అంటారు, లేకపోతే ఆయనకంటూ ప్రత్యేక దేశం ప్రకటించుకున్నారు, ప్రత్యేక కరెన్సీ ప్రకటించుకున్నారు. అలాంటి నాకు పేరు గుర్తు రావట్లేదండి, నేను పేర్లలో చాలా వీక్, ఇది ఒకటే దరిద్రం నాకు. అలాంటి చెప్పండి, మీకు పేరు గుర్తొస్తే మీరు చెప్పండి, నేను ఉచ్చరించడానికి నేనే భయపడట్లేదు, ఎలా మన దేశంలో కూడా లేరు, పేరు గుర్తు రావట్లేదండి, పేరు చెప్పండి ఆ మహానుభావుడిది. తరిమి కొడితే ఆయన అక్కడ పోయి ఉన్నాడు ఆశ్రమం పెట్టుకొని. మీరు ప్రతి ఒక్క వ్యక్తిని తీసుకొని వచ్చి వీళ్ళ స్టేట్మెంట్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగా ధార్మికంగా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చిన్నజీఆర్ స్వామిని తీసుకొని వచ్చి ఆయన చెప్పే ప్రతి స్టేట్మెంట్ని కాంట్రవర్సీలు చేసుకుంటూ వేరే గెస్ట్లను పిలిపించుకొని వాళ్ళ మీద డిబేటింగ్ చేస్తారు కదా. చాగంటి కోటేశ్వరరావు గారు అన్ని గ్రంథాలు చదివి ఆయన దేవి భాగవతం మొదలుపెట్టుకొని అష్టాదశ పురాణాలు మొదలుపెట్టుకొని మహాభారతం మొదలుపెట్టుకొని రామాయణం మొదలుపెట్టుకొని ప్రతి దాని గురించి ధర్మప్రదంగా ఉన్న ప్రతి అంశాలను తీసుకొచ్చి మాట్లాడారు కదా. ఆయన వీడియో తీసుకొచ్చి ఏమండి చాగంటి కోటేశ్వరరావు గారు ఇంత మంచి మాట చెప్పారు, మరి ఇలా నిజమేనా, ఇలా మంచిది కదా, అందరు చేస్తే బాగుంటుంది కదా అని ఎందుకు అడగట్లేదు? వై దెర్ ఇస్ నో పాజిటివ్ సైడ్ ఆఫ్ సనాతన ధర్మ? వై దెర్ ఇస్ ఆల్వేస్ అ నెగటివ్ సైడ్ ఆఫ్ సనాతన ధర్మ? ఎందుకు మన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ నెగటివ్ కోణంలోనే తీసుకెళ్తున్నారు? మంచిగా చెప్తున్న గురువుల విషయాలు ఎందుకు వినట్లేదు? ధార్మికంగా గ్రంథాలు చదివి మాట్లాడే వాళ్ళ ప్రవచనాలు విని మన ధర్మం గురించి తెలుసుకొని మన ఆచరణ ఎందుకు పెట్టట్లేదు? వచ్చే తరాలకు మనం ఏం చెప్తున్నాము? ఈ రోజు ఒక వీడియో వైరల్ అయ్యి వాళ్ళు ఏదో ఒక నెగటివ్ కోణంలో సనాతన ధర్మంలో సతీ సహగమనం ఉంది అంటే ఆడవాళ్ళని వాళ్ళ భర్త చనిపోతే తగలబెట్టేస్తారు. ఏ పుస్తకంలో ఉంది చూపియండి నాకు. మన ధర్మాల్లో అష్టాదశ పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది. ఇందులో ఎక్కడ ఇది రాసిపెట్టి ఉంది? మన ధర్మంలో లెట్ మీ కంప్లీట్. మన ధర్మంలో ఉన్న విషయాల్ని యథాతథంగా చదువుకొని గురువులు మనకు ఉపదేశిస్తున్నప్పుడు అవి మనకెందుకు మనం డిస్కషన్ చేయడానికి సబ్జెక్ట్గా మారట్లేదు? వై ఇట్ ఈస్ నాట్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎట్ ఆల్? వై ఆల్వేస్ నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సనాతన ధర్మాన్ని ఎందుకు పోర్ట్రే చేస్తున్నారు? ఇది నా ప్రశ్న. చూడండి, ఒక విషయం నేను చెప్తున్నాను, నేషనల్ మీడియాలో చాలా మంది కూడా కాంగ్రెస్ టైంలో పుట్టుకొచ్చిన నేషనల్ మీడియాస్ చాలా కూడా ఈ ధర్మాన్ని అంతం చేయడానికి యాంటీ హిందూ ఎజెండా, యాంటీ సనాతన ఎజెండా మీద చాలా ఇంటర్వ్యూస్ చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. చాలా న్యూస్లని కూడా వాళ్ళు ఆ కోణంలో తీసుకొని వెళ్తున్నారు, ఆ పర్స్పెక్టివ్లో చూపిస్తున్నారు ప్రజలకి. ఓకే ఫైన్, కానీ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు కూడా దాన్నే ఒక కాంట్రవర్సీగా చూపిద్దాం ప్రజలకని ఎందుకు అనుకుంటున్నారు? మన ధర్మంలో ఉన్న మంచి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేది నా ప్రశ్న.